దుబాయ్ కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ప్రపంచాన్ని కలిపే ఒక అద్భుతమైన వారధి. అలాంటి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కానీ ఈసారి రికార్డులతో కాదు, డ్రోన్ దాడుల కలకలంతో. ఏ విమానాశ్రయం అయితే నిమిషానికి ఒక విమానాన్ని గాల్లోకి పంపిస్తుందో, ఏ రన్వేపై అయితే సెకనుకు పదుల సంఖ్యలో ప్రయాణికులు అడుగు పెడతారో, అలాంటి మెగా హబ్ ఇప్పుడు యుద్ధ మేఘాల నీడలో నిశ్శబ్దంగా మారింది. అసలు యుద్ధానికి ముందు దుబాయ్ ఎయిర్పోర్ట్ ఎంత బిజీగా ఉండేది, అక్కడి నుంచి విమానాలు ఎలా ఎగిరేవి, ఆ విస్తుపోయే నిజాలు సాక్షి టీవీ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. ఇది ప్రపంచపు గగనతల హృదయం. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు గణాంకాలు చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. గడిచిన 2025లో ఈ విమానాశ్రయం 9.52 కోట్ల మంది ప్రయాణికులకు ఆతిథ్యమిచ్చి ప్రపంచ రికార్డు సృష్టించింది. అంటే రోజుకు సగటున 2,60,000 మందికి పైగా ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తారు. పీక్ రోజుల్లో ఈ సంఖ్య ఏకంగా 3,11,000 మార్కును కూడా దాటేస్తుంది. ఇక విమానాల విషయానికి వస్తే ఇక్కడ రన్వేలకు విశ్రాంతి అనేది ఉండదు. ఏడాదికి 4,54,000 విమానాలు ఇక్కడ ల్యాండ్ అవ్వడమో లేదా టేక్ ఆఫ్ అవ్వడమో జరుగుతుంది. అంటే సగటున రోజుకు 1,250కి పైగా విమానాలు, ప్రతి గంటకు 50కి పైగా విమానాలు, అంటే దాదాపు నిమిషానికి ఒక విమానం దుబాయ్ గడ్డపై వాలుతుంది లేదా ఎగురుతుంది. 108 అంతర్జాతీయ విమానయాన సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లోని 291 నగరాలకు ఇక్కడి నుంచి నేరుగా విమానాలను నడుపుతున్నాయి. వీటిలో 45% మంది కేవలం దుబాయ్ని ఒక కనెక్టింగ్ పాయింట్గా వాడుకునే ట్రాన్సిట్ ప్రయాణికులే. ఇక దుబాయ్ను సందర్శించే పర్యాటకుల సంఖ్య ఏడాదికి దాదాపు 2 కోట్లుగా నమోదవుతుంది. ముఖ్యంగా భారత్ నుంచి ఏడాదికి 1 కోటి మందికి పైగా ప్రయాణికులు ఈ విమానాశ్రయం గుండా వెళ్తూ ఉంటారు. అంతటి మహత్తరమైన చరిత్ర ఉన్న ఈ విమానాశ్రయం నేడు డ్రోన్ దాడుల హెచ్చరికలతో ఉలిక్కిపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే ఈ రన్వేలు నిశ్శబ్దంగా మారడం అంటే అది కేవలం దుబాయ్కే కాదు, ప్రపంచ రవాణా వ్యవస్థకే పెద్ద దెబ్బ. దుబాయ్ ఎయిర్పోర్ట్ మళ్లీ ఎప్పుడు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందో, ఎప్పుడు ఆ విమానాలు స్వేచ్ఛగా ఎగురుతాయో వేచి చూడాలి.